2 అవర్స్ 9 మినిట్స్ డ్యూరేషన్‌తో రిలీజ్ అయిన 1980లో 'రాధే కృష్ణ' మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూ మీకోసం. బిఫోర్ థాట్ స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ. టైటిల్ చదవగానే అర్థమవుతుంది మూవీ 1980లో జరుగుతుంది అని. సో హీరో వాళ్ళ విలేజ్‌లో క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ. హీరోది లోవర్ క్యాస్ట్. హీరో వాళ్ళ డ్యాడీ కులం గురించి ఉద్యమం చేస్తుంటారు. హీరోయిన్ హయ్యర్ క్యాస్ట్ అమ్మాయి. సో వీళ్ళిద్దరూ ప్రేమించుకున్న తర్వాత ఏం జరిగింది? ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేశారు? అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. బేసికలీ ఈ మూవీ ఒక డీసెంట్ లవ్ స్టోరీతో పాటు విలేజెస్‌లో క్యాస్ట్ ప్రాబ్లమ్స్ వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయో చెప్పే మూవీ. సో మూవీ చూసాక నా ఒపీనియన్ జస్ట్ యావరేజ్ అండి. వన్స్ వాచబుల్. స్టార్టింగ్ 15 మినిట్స్ మూవీ చాలా స్లో ఉంది. బట్ మెయిన్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత పర్లేదు. అలానే ఎంగేజింగ్‌గా ఏం లేదు. చాలా ఈజీగా ప్రెడిక్టబుల్ స్టోరీయే. ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అది కొంచెం సర్ప్రైజింగ్‌గా ఉంది. అండ్ సెకండ్ హాఫ్‌లో 20 మినిట్స్ తర్వాత మనం క్లైమాక్స్‌లో ఏం చూడబోతున్నామో కూడా ఈజీగా తెలిసిపోతుంది. అంటే వాట్స్ నెక్స్ట్ అన్నంత గ్రిప్పింగ్ అయితే ఏం లేదు. లవ్ స్టోరీతో పాటు క్యాస్ట్ కాన్సెప్ట్ తీసుకున్నారు. బట్ రైటింగ్ వర్క్ అస్సలు స్ట్రాంగ్‌గా లేదు. ఎగ్జిక్యూషన్ కూడా ఫెయిల్ అయిందనే చెప్పాలి. బట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫ్యూ సీన్స్ దగ్గర చాలా బావుందండి. అండ్ లీడ్ యాక్ట్రెస్‌గా చేసిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. సో అందరికీ ఈ మూవీ నచ్చకపోవచ్చు. బట్ మోస్ట్‌లీ విలేజెస్‌లో ఉండే వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది. అండ్ సాంగ్స్ కూడా జానపద గీతాల్లాగా ఉన్నాయి. అండ్ ఫ్యామిలీతో కూడా ఈ మూవీ వాచబుల్ అండి. అడల్ట్ కంటెంట్ సీన్స్ అయితే ఏం పెట్టలేదు వీళ్ళు. సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.5 స్టార్స్ ఔట్ ఆఫ్ 5. స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.